శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అరుణాయ నమః, అచలాయ నమః, రమణాయ నమః, రామకృష్ణాయ నమః, శ్రీదత్త గురుభ్యో నమః. మనం రోజుకొక శ్లోకం శివానందలహరి చెప్పుకుంటున్నాం. అందరూ కూడా శ్రద్ధగా చూస్తున్నారని అనుకుంటాను. ఈరోజు 27వ శ్లోకం. करस्ते हेमाद्रौ गिरिसनिकटस्थे धनपतौ गृहस्थे स्वर्भुजा मरसुरभिचिन्तामणिगणे शिरस्थे सीतांसौ चरणयुगलस्थे खिलशुभे कमर्धं दास्येऽहं भवतु भवदर्धं मम मनः. करस्ते हेमाद्रौ गिरिसनिकटस्थे धनपतौ गृहस्थे स्वर्भुजा मरसुरभिचिन्तामणिगणे शिरस्थे सीतांसौ चरणयुगलस्थे खिलशुभे कमर्धं दास्येऽहं भवतु भवदर्धं मम मनः. करस्ते हेमाद्रौ गिरिसनिकटस्थे धनपतौ गृहस्थे स्वर्भुजा मरसुरभिचिन्तामणिगणे शिरस्थे सीतांसौ चरणयुगलस्थे खिलशुभे कमर्धं दास्येऽहं भवतु भवदर्धं मम मनः. ఇక్కడ శంకరులు పరమాత్మకి ఏమి మనం ఇచ్చుకోగలం, ఆయన దగ్గర సమస్తం ఉన్నాయి కదా, సమస్త సిరి ఆయనదే. అర్థం చెప్పుకుందాం. హే గిరిస అంటే పర్వత సాయి వగు ఓ ఈశ్వర, హేమాద్రౌ మేరు పర్వతము, కరస్తే చేతిలో నుండగా, ధనపతౌ కుబేరుడు, నికటస్తే దగ్గర నుండగా, స్వర్భూజ కల్పవృక్షముల యొక్కయు, అమరసురభి కామధేనువు యొక్కయు, చింతామణి చింతామణుల యొక్కయు గణే సమూహము, గృహస్థే ఇంటిలో నుండగా, సీతాంసౌ చంద్రుడు, శిరస్థే శిరస్సునందుండగా, అఖిల శుభే సమస్త శుభములను అంటే సమస్త శుభములు, చరణయుగళస్తే పాదదంధమందుండగా, కం ఏ అర్థం ఇష్టార్థమును, అహం నేను, దాస్యే మీకిత్తును, మమ నా యొక్క, మనః మనస్సు, భవదర్థం నీ కొరకు, భవతు అగుగాక అన్నారు. అంటే కైలాసవాస బంగారు కొండ నీ చేతిలో ఉంది, కుబేరుడు మిత్రుడుగా నీ దగ్గర ఉన్నాడు, కోరికలనిచ్చు కల్పవృక్షము, కామధేనువు, చింతామణి నీ ఆధీనములే నీ ఇంట ఉన్నాయి, చంద్రుడు భూషణముగా నీ శిరస్సునందున్నాడు, సమస్త శుభములను నీ పాదంబుల వలన కలుగుచున్నవి. అంటే ప్రతి శుభము పరమాత్మ యొక్క చరణాల మీదే చరణాల దగ్గర ఉంది కాబట్టే కదా మనం వెళుతున్నాం. ఏ శుభం కోరుకోవడానికైనా పరమాత్మ దగ్గరికి వెళ్ళాలి. అంటే శంకర నీకు నేను నొసగదగినది ఒక్కటియు కానరాదు, కనుక నా చిత్తము అర్పించదను, స్వీకరింపుము అన్నారు. అంటే విశ్వంలో ఉన్నదంతా భగవంతునిదే అయినప్పుడు మళ్ళీ ఆయనకు ఏదైనా సమర్పించటం ఆయనదే ఆయనకే ఇచ్చినట్లు అవుతుంది కదా అని ఎవరైనా అనొచ్చు కదే అని తర్కవాదం చేసేవాళ్ళు ఉంటారు. మనం అనుభవించే ఆస్తిపాస్తులు మన తండ్రి తాతల నుండే సంక్రమించాయి. ఏదైనా అనుకోండి, అది పేదవాళ్ళకి ఏదో ఎంతో కొంత వాళ్ళని పెంచడము, వాళ్ళకి చదువులు చెప్పించడము, పెద్ద పెద్ద ఆస్తులు లేకపోయినా తల్లిదండ్రులు ఇవన్నీ చేస్తున్నారు కదా. అసలు మనం భూమి మీదకు వచ్చి బ్రతికి బట్ట కట్టడానికి తల్లిదండ్రులు కదా కారణం. అలాంటి మనం నా ఆస్తి అని చెప్పుకుంటూ మన శరీర పోషణ నిమిత్తం వాళ్ళిచ్చిన ఆస్తిపాసులను అనుభవిస్తున్నా మన తల్లిదండ్రులు ఏమీ అనుకోరు. పైగా ఏదైనా శుభకార్యం నిర్వహించిన తరువాత తల్లిదండ్రులకు బట్టలు కూడా పెడతాం. వాస్తవానికి తమ వల్ల పిల్లలకు సంక్రమించిన ఆస్తిపాస్తులే అయినా
వాళ్ళేదో తమకు బట్టలు పెట్టినట్లు తల్లిదండ్రులు తృప్తి చెందుతారు కదా. అలాగే వాళ్ళు తమవే ఇస్తున్నారని ఏమన్నా అనుకుంటారా? లేదు కదా. అలాగే విశ్వభాగ్యం అంతా భగవంతునికి సంబంధించినదే అయినా ఆయనకు మనం భక్తితో సమర్పిస్తే చాలా సంతోషిస్తారు. అంటే పరమాత్మ దగ్గరికి, గురువు దగ్గరికి, పిల్లల దగ్గరికి, వృద్ధుల దగ్గరికి రక్తహస్తాలతో వెళ్ళకూడదని చెప్తారు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా పూజ్యులు కదా. అందుకని భగవంతునికి ఏమి సమర్పించాలి అన్న దాన్ని కూడా భగవద్గీతలో చెప్పారు కదా. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రియతాత్మనః అన్నారు కదా కృష్ణయ్య. ఒక ఆకు కానీ, పువ్వు కానీ, పండు కానీ చివరకు కనీసం నీళ్ళైనా సమర్పిస్తే చాలని దీని అర్థం అన్నమాట. ఇంకొక అర్థం కూడా చెప్పుకోవచ్చు. పత్యంతనేతీతి పత్రం అంటే పడిపోయేది పత్రం. మనిషిని పడేసేది ఏది? మనస్సు. కాబట్టి మనస్సే ఇక్కడ పత్రం అని చెప్పుకోవచ్చు. లేదు, ఇది ఎప్పుడైనా పడిపోవలసిందే ఈ శరీరం కదా. పరమాత్మ ఇచ్చిన శరీరం ఎప్పుడో ఒకరోజు ఎండి పడిపోతుంది కదా. కానీ ఆ శరీరం ఉండబట్టే మనస్సు ద్వారా మనం పరమాత్మని సేవించగలుగుతున్నాం కదా. అందుకని ఏదైనా మనకి వయస్సు ఒకరోజు మనకి గిఫ్ట్గా వచ్చింది అంటే అది పరమాత్మ కోసమే మనం స్పెండ్ చేయాలన్నమాట. అది పుష్పతీతి పుష్పం. పుష్పతీతి అంటే వికసించడం అన్నట్టు. అంటే వికసించేది పుష్పం. మనిషిలో వికసించేది బుద్ధి కాబట్టి బుద్ధియే పుష్పం అని ఇక్కడ. కానీ మనస్సు అనే పుష్పం అన్నమాట. ఇక్కడ ఆధ్యాత్మికంగా ఏం చెప్తారంటే శరీరం అనే వృక్షానికి మనస్సు అనే పుష్పం పూచింది కదా. ఇప్పుడు దాన్ని భగవంతుడికి సమర్పిస్తే అప్పుడు పుష్పంలోంచే ఫలం వస్తుంది. అంటే భక్తి అనే పుష్పంలోంచి జ్ఞానం అనే ఫలం రావాలన్నమాట. అవునా? ఫలం, జ్ఞానం అనే ఫలం వస్తే ఎలాగ దాన్ని కన్నీటితో నీరు పొయ్యాలి కదా చెట్టుకి నీళ్ళు అంటే భక్తి అనే నీళ్ళు పొయ్యండి అనుకోండి, కన్నీటితో పరమాత్మని సేవించటమే అనుకోండి, ఏదైనా ఇక్కడ వస్తుంది. ఫలతి అంటే విశీర్యతే ప్రహారై ఇది ఫలం అన్నారు. ప్రహారై అంటే వేటుల చేత, విశీర్యతే పగులునది ఫలం. జ్ఞానబోధ అనే దెబ్బల చేత పగిలేది మనలోని అహంకారం కాబట్టి అహంకారం అనే ఇక్కడ ఫలం అన్నారు. అంటే ఆ హృదయంలోని అహంకార మమకారాలు ఉంటాయి కదా, అది పగిలితే పుష్పం వికసిస్తుంది. వికసించడం అంటే జ్ఞానం ద్వారా వికసించడం, అదే ఫలంగా మనకి లభిస్తుందన్నమాట. జ్ఞానం అనే ఫలం. త్రాయతే ప్రాయతేతి తోయం అన్నారు. రక్షించేది కనుక తోయం. సోహం భావంతో ఉన్నప్పుడు ధ్యేయాన్ని సరిగ్గా గుర్తించుకుని క్రమక్రమంగా రక్షించేది చిత్తమే కాబట్టి ఈ చిత్తమే తోయం అన్నారు. అంటే భగవంతునిలో ఐక్యభావన కలిగినప్పుడు పరవశంతో కలిగే ఆనందాశ్రువులే ఈ తోయం. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఐక్యభావన చిత్త లక్షణం కాబట్టి చిత్తమే తోయం. చిత్తం ఏంటి? ఎవరితో పడితే వాళ్ళతో కలిసిపోతుంది, ఏ విషయం పడితే ఆ విషయంతో కలిసిపోతుంది. ఇది కలయిక. అంటే ఇక్కడేంటి? అన్నీ నేనే, అన్నీ నావే అనే కలయిక అన్నమాట. అక్కడ అహంకారం తీసిస్తే అక్కడ అది భక్తి అనే తోయంతో నింపబడుతుంది. సరే, భగవంతునికి సమర్పించే వాటిలో మన పతనానికి కారణమైన మనస్సును ముందు సమర్పించడం మంచిది కదా. ఇందాక చెప్పుకున్నాం కదా, శివుని దగ్గర బంగారు కొండ, ధనపతి, కుబేరుడు, ఇంట్లో కల్పవృక్షం, కామధేనువు, చింతామణుల రాసులు ఉన్నా, నెత్తిపై చంద్రుడు ఉన్నా, సకల శుభాలకు నిలయమైన పాదాలు ఉన్నా ఆయనకు మనం ఇంకేం సమర్పించి తృప్తి
పరచగలం. అందుకని తేలిగ్గా ఇవ్వగలిగింది, పైసా ఖర్చు లేనిది. మనం పతనం కాకుండా ఉండాలంటే మనం భగవంతునికి సమర్పించవలసింది. సమర్పించగలిగేది కూడా అయిన మనస్సును సమర్పించడమే సముచితము అంటారు. అంటే ఎక్కడ చెప్పినా వేదాంతంలోని ఏ శ్లోకాల్లో చెప్పినా పరమాత్మకి కావలసిందేంటి? భాగవతంలో చెప్పిన మనస్సు అనేది పరమాత్మకి ఇచ్చిస్తే మనకి ఇంకా ఏ చిక్కులు ఉండవు, అన్నీ ఆయనే చూసుకుంటాడనమాట. అంతటి సాహసం జీవుడికి ఉందా? లేదు. ఆ మనస్సు ఉంటేనే వీడు ఆనందపడతాడు, కోరికలు తీర్చుకుంటాడు కదా. ప్రపంచంలో వ్యవహారానికి మనస్సు కావాలి. మనస్సు అనేది అంత అంటే అది ఒక జీవుడికి అది వజ్రం లాంటిది అనమాట. దానితోటి ఎన్నైనా సుఖాల్ని అనుభవించాలి. కాబట్టి మానవుడు అంటే జీవుడు మనస్సుని ఇవ్వడానికి ఒప్పుకోడు. పరమాత్మ దాన్నే కావాలంటాడు. ఎందుకంటే పరమాత్మ దగ్గర మనస్సు లేదు కదా. సరే, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.